కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రంలో అభివృద్ది ఊపందుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని ప్రాంతంలో 7 రోడ్లను 1000 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు వివరించిన ఆయన గుంటూరు నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న వైకాపా అభిప్రాయాన్ని ప్రత్తిపాటి తప్పుపట్టారు. అదేవిధంగా ఇక నవంబర్ నుంచి కంటిన్యూగా ప్రైవేటు సంస్థలు కూడా అక్కడ ల్యాండ్ కాబోతా ఉన్నారు. ప్రైవేటు సంస్థలు కూడా అక్కడ పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ విధంగా రోజు రోజుకి కూడా అమరావతి రాజధాని రూపురేఖలను మార్చేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలం చేసినటువంటి ప్రయత్నం, చేసినటువంటి ఎక్సర్సైజ్ ఒక రూపానికి వచ్చినాయి, తుది దశకు వచ్చినాయి. అక్కడ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 29 గ్రామాల్లో అంతర్గత రోడ్లు, అంతర్గత డ్రైనేజ్, అంతర్గత ఎలక్ట్రికల్ కేబుల్, ఏదైతే మౌలిక వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా ఒకేసారి ప్రారంభానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కూడా జరుగుతూ ఉంది.